బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిత్యో బ్రహ్మ విద్యా సంప్రదాకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ అండి. 21వ శ్లోకం అండి, నుంచి కంటిన్యూ చేస్తున్నామండి. దేహేంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచిదాత్మని అధ్యస్యంతి అవివేకేన గగనే నీలతాదివత్. గగనే నీలత అధ్యస్యంతి అవివేకేన గగనే నీలతాదివత్. ఇది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటలు అన్నమాట. ఎప్పుడెప్పుడైతే నీకు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లుగా తోచుతూ ఉన్నదు, అంటే అధ్యాస ఆభాసగా తోస్తూ ఉన్నదు, అప్పుడప్పుడల్లా అసలు వర్ణమే లేనటువంటి ఆకాశమునకు వర్ణం వచ్చినట్టు కనబడుతుంది. అసలు వర్ణమే లేనటువంటి స్ఫటికలింగానికి వర్ణం వచ్చినట్టు కనబడుతుంది. అసలు ఏ రకమైనటువంటి ఉనికి లేనటువంటి దానికి ఉనికి వచ్చినట్టు కనబడుతుంది. పాముకు ఉనికి లేదు, తాడుకు మాత్రమే ఉనికి ఉంది. తాడును గుర్తించలేకపోవడం అనే అజ్ఞానం చేత, పామును గుర్తిస్తూ ఉన్నటువంటి ఆభాస చేత, లేని పామును చూసి భయపడడం అనే అధ్యాస చేత నీకు ఉన్న ఆత్మ కనబడటం లేదు. ఆత్మ సర్వత్రా సర్వకారణమై సర్వధారి అయి సర్వాధారి అయి సర్వగతమై సర్వసాక్షి అయి సృష్టి ఆది నుంచి సృష్టి అంతము వరకు చెలించక అచలమై ఉన్నది. ఈ చలము అచలము ఇక్కడ సాపేక్ష నిర్ణయం అన్నమాట. జాగ్రత్తగా దీన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. ముందు సాపేక్ష నిర్ణయం నుంచి అతీత దృష్టికి, అతీత దృష్టి నుంచి రహిత దృష్టికి మన వికాసం, వివేకం పరిణమించాలి. ఎప్పటికప్పుడు మనం రోజువారీ జీవితంలో ఈ మాటలను అన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి.
వేదాంత వాక్య సమన్వయంతో జీవించటం ఎప్పుడైతే సాధకుడికి వచ్చేస్తుందో అప్పుడు ఇక సమస్యలు ఉండవు. ఎందుకని? ఏది భ్రమో ఏది భ్రాంతో తెలిసిపోతుంది. ఏది అధ్యాసో ఏది ఆభాసో తెలిసిపోతుంది. ఏది అవివేకమో ఏది అజ్ఞానమో తెలిసిపోతుంది. ఏది అవినాశో ఏది అచలమో ఏది అజమో తెలిసిపోతుంది. ఇదే ప్రధానం. ఇది గనక మొట్టమొదట నీకు నిర్ణయం అయిపోయిందా, ఇంకా నువ్వు ఏ వర్ణాలలోనూ కొట్టుకుపోవు. సాధారణంగా మీరు సంగీతం నేర్చుకునే వాళ్ళని చూస్తే వర్ణాల దాకా వచ్చి ఆగిపోయానండి అంటుంటారు. ఈ వర్ణాలు అన్నది పెద్ద విషయం అండి సంగీతం నేర్చుకునేటప్పుడు కూడా. ఈ వర్ణాలన్న అగడత దాడితే గాని వాడు స్థిరపడడు అనమాట. వాడికి స్టెబిలిటీ అంతా వచ్చేదంతా అక్కడే. శబ్దగ్రాహ్యతలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ వర్ణాల్లో నేర్పుతారన్నమాట. అంటే రకరకాలైనటువంటి ప్రయోగాలన్నీ ఇందులో ఉంటాయి. మానవుడు కూడా తన జీవితం అంతా కూడా సప్తవర్ణ శోభితంగా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. FGRలో ఉన్న రంగులన్నీ ధరిస్తే బాగుండు అనుకుంటూ ఉంటాడు. సప్తవర్ణ శోభితంగా ఎక్కడ తయారవుతాయి చెప్పండి వస్త్రాలు? షాప్ దగ్గరికి వెళ్ళి వాడిని ఇంద్రధనస్సులో ఉన్న 7 రంగులు ఉన్న చీర కదా బాబు అన్నాము. అలాంటి ఆలోచన ఇంకా ఎవడు చేయలేదండి. ఏదో ఒక వర్ణం ఎంచుకోండి. ఓ పని చేయొచ్చు, అన్నీ కలిపేస్తే తెలుగు అయిపోతుంది. కాబట్టి తెల్లటి వస్త్రాలు కట్టుకున్నాం అనుకోండి, అప్పుడు 7 వర్ణాలు కట్టుకున్నాం ఒకేసారి. ఒకవేళ మీరు అసలు ఏ వర్ణాన్ని కట్టుకోదలుచుకోలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నల్లటి వస్త్రాలు కట్టుకోవాలి. అప్పుడు ఏ వర్ణం లేదు. అయితే అది నలుపు కాదు, తెలుపు కాదు, నీలము కాదు. ఆకాశానికి వర్ణం లేదు. నీటికి యొక్క లక్షణం తీసుకున్నాం అనుకో, నీటికి కూడా వర్ణం లేదు. రంగు రుచి వాసన లేవు. మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్యూర్ వాటర్ తీసుకుంటే దానికి వర్ణం లేదు, రూపం ఉంది, వర్ణం లేదు, రుచి లేదు. నిజానికి నీళ్ళలోకి చాలా రుచి ఉంటేనే నీళ్ళు ఏంటంటే బాబు చవగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి అన్న తగాదాలు చాలా ఉంటాయి జీవితం. సరే, ఆ నీటి గురించిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కాదు. జాగ్రత్తగా గమనించి మనం పంచభూతాలను గమనిస్తే వాటికి ఏ వర్ణాలు లేవు, వాటికి ఏ రకమైన భేదాలు లేవు. ఆ అంశాన్ని ఇక్కడ ఉపమానంగా స్వీకరించి మనకి స్వాత్మ జ్ఞానాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాస్తవానికి ఈ ఆత్మస్వరూపాన్ని నిర్ణయించడానికి సృష్టిలో ఒక పోలిక లేదు. దేనితోనూ పోల్చి చెప్పడానికి వీలు కానటువంటిది, ప్రమేయము లేనటువంటిది, అమేయము. కానీ మరి మనకు ఎలాగోలా తేల్చి చెప్పాలి కదా, ఎలాగోలా పిల్లవాడికి ఏనుగంటే ఏమిటో చెప్పాలి కదా. అందుకని ఎక్కడి నుంచో ఓ దగ్గర నుంచి ఓ ఏనుగు బొమ్మను తెచ్చి ఆ ఏనుగు బొమ్మ వాడికి ఇచ్చి, లేదా పుస్తకంలో ఉన్న ఏనుగు బొమ్మను చూపెట్టి, ఇప్పుడు మరీ అధ్వానం పుస్తకాలతో పని లేదు కదా, ఐప్యాడ్, ఐపాడ్ ఇలాంటివి, ఐఫోను, దాంట్లోనే చూపెట్టేస్తాడు ప్రపంచాన్ని అంతా కూడా. వాడేమనుకుంటాడంటే ప్రపంచం అంతా అందులోనే ఉంది. వచ్చిన చిక్కు పిల్లవాడికి ఏంటంటే ప్రపంచం ఎందులో ఉందిరా బాబు అంటే ఇంతకుముందు కనీసం పుస్తకాలు చూపెట్టాడు, ఇప్పుడు పుస్తకాలు తీసేశాడు. పుస్తకాల స్థానంలో ఎలక్ట్రానిక్ డివైస్లు వచ్చేసినాయి, అన్నీ అందులోనే ఉన్నాయి. మీ గురువు గారు ఎవరినైనా అంటే గూగుల్ నా గురువు గారు అంటాడు. ఎందుకని అన్నీ గూగుల్ని అడుగుతున్నాడు కాబట్టి. తల్లి, తండ్రి, గురువు, దైవం పక్కకు పోయారండి. ఇప్పుడు ఆ 4 స్థానాలు కలిపి గూగుల్ వచ్చేసి, అమ్మ ఎక్కడ ఉందిరా అంటే అమ్మ ఫోటో కావాలంటే గూగుల్లో చూస్తే ఉంటుంది, లేదా ఫోన్లో చూస్తే ఉంటుంది. ఎందుకని ఇట్లాంటి దశకి మానవుడు యాంత్రిక యుగం, సాంకేతికత అన్న పేరు మీద యంత్రాలను వాడగా మానవుడు కూడా యాంత్రీకరణం అయిపోయాడు. ఇలాంటి దశని మనం గత 50 ఏళ్లలో చూడవచ్చు. ఒకప్పుడున్న మానవ సంబంధాలు ఇప్పుడు లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆనాడు ప్రతి పనికి మనుషుల మీద ఆధారపడేవాడు. ప్రతి పనికి కూడా మానవులతో సరైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండేవాడు. వ్యవహార రీత్యా అందరితో సవ్యంగా, సక్రమంగా, సాత్వికంగా, సద్బుద్ధితో వ్యవహరించాలనేటటువంటి దృక్పథం అందరిలో ఉండేది. క్రమేపీ ఇప్పుడు ఏమైంది, ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యంత్రాన్ని తీసుకొచ్చి పెట్టేసేపటికి ఏమైపోయింది, నాకెవ్వరితో పని లేదు, యంత్రాలుంటే చాలు అనుకున్నాడు.
చిట్ట చివరికి వాడికి అన్ని పనులు గుర్తు చేయడానికి కూడా యంత్రమే. అలాంటి యంత్రం కూడా తయారు చేసేసాం. ఏది, ఇల్లు ఉడవడానికి యంత్రం, బట్టలు ఉతకడానికి యంత్రం, అంట్లు తోమడానికి యంత్రం, లైట్లు, చప్పట్లు కొడితే లైట్లు వెలుగుతాయి, చప్పట్లు కొడితే లైట్లు ఆగిపోతాయి. మనుషులు వస్తే లైట్లు వెలుగుతాయి, మనుషులు పోతే లైట్లు పోతాయి. ఇట్టా అసలు ప్రపంచంలో ప్రతిదీ అంతా ఆటోమేటిక్, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్. మీరు ఏదన్నా ఆటోమేటిక్ కాలేదన్నారు అనుకోండి, అదే ఇంకా మీరు అప్డేట్ అవ్వలేదేంటండి అంటారు. అంటే వాడు ఎక్కడో పాతరాతి యుగంలో ఉన్నట్టు. ఇప్పుడు నవీన నాగరికత యుగంలో ఎవ్రీథింగ్ ఆటోమేటిక్. ఏమిటయ్యా ఆటోమేటిక్? ఆకలి కూడా చిట్ట చివరికి ఆటోమేటికే. ఎందుకని? వాడు శరీరానికి ఏ పని చెప్పడు కదా. పూర్తిగా అసలు యాక్చువల్గా యంత్రాలన్నీ ఎవరు దృష్టిలో పెట్టుకు తయారు చేశారనిపిస్తుంది అంటే, సాంతం బెడ్ రిడన్ అయిపోయి కాళ్ళు చేతులు కన్ను కదపలేనటువంటి విలియం హాకిన్స్ లాంటి వాడి కోసం తయారు చేశారు ఇవన్నీ. ఆయన కన్నురెప్పలు ఒకటే కదల్చగలడు, మస్కులర్ డిస్ట్రోఫీ. అలాంటి వాళ్ళు కదలకుండా అన్ని పనులు చేసుకోవడం ఎట్లాగా అన్న దృష్టితో తయారు చేశారనిపిస్తుంది. కానీ అన్ని పనులు స్వయం సమర్థమై తనకు తాను చేసుకోగలిగిన వాడు కూడా ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసాడు. ఏమైపోయింది దానివలన? ఏది, ఎవరు, ఎందుకు, ఎప్పుడు అన్న విచక్షణ అజ్ఞానం కనుక లేకపోతే, మెహర్ బాబా అంటారు, ఆదిమ మానవుడు రాళ్లతో కొట్టుకున్నాడు, ఆధునిక మానవుడు ఆటం బాంబులతో కొట్టుకుంటున్నాడు. కొట్టుకోవడం అన్న లక్షణం ఎక్కడ పోయింది? ద్వేషం అన్న లక్షణం ఎక్కడ పోయింది? సంఘర్షణపూర్వకమైనటువంటి జీవనం ఎక్కడ పోయింది? ఎంతో మంది భూమండలం మీద అవతార పురుషులు ఎంతో మంది వచ్చి అనేక రకాలైన మార్గదర్శనం, ప్రబోధనం చేశారు కదా. ఇన్ని ప్రబోధలు మానవులకే కదా. ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు లెక్క కడితే లక్షలాది మంది అవతార పురుషులు, యోగులు, జ్ఞానులు, సాధువులు భూమండలం అంతా ప్రబోధ చేస్తూనే ఉన్నారు కదా. మరి మానవులు మారారు ఎందుకు? ఎందుకంటే వాడు యంత్రం అనుకుంటున్నాడు కాబట్టి. ఒక్కసారి వాషింగ్ మిషన్ తయారు చేశారనుకోండి, వాషింగ్ మిషన్ని మీరు అర్జెంటుగా గ్రైండర్ అవ్వమంటే అవుతుందే? అవ్వదు. దాని పనితీరు అంతవరకే. అలాగే మానవుడు కూడా ఏమైపోయాడంటే అధ్యాస ఆభాసకు లోనయ్యి, ఈ అధ్యాస ఆభాసే సత్యం అనుకుని, తాను కానిదే తాను అనుకుని, తానైన స్థితిని తాను కోల్పోయి అతీత దృష్టిని కోల్పోయాడు. వీటన్నింటి వల్ల జరిగిన పెద్ద పెను ప్రమాదం ఎక్కడ జరిగిందంటే, తానేదై ఉన్నాడో అది మరపుకు రావడం వలన ఆ అతీత దృష్టి పోయింది. ఎప్పుడైతే అతీత దృష్టి పోయిందో ఏదొస్తే అదే తానైపోవడం మొదలు. ఇప్పుడు ఈ సమయానికి ఏది తోస్తే, వాడు ఏది అనుకుంటే అది అయిపోతాడు అంతే. దీనిని మనం బాగా బలవత్తరంగా గత 50 ఏళ్లలో పుష్ చేసాం. నువ్వు అనుకో అయిపోతుంది, నువ్వు అనుకో అయిపోతుందన్న ఒక్క డైలాగ్ మీద ఓ పెద్ద సినిమా తీసేసాడు డైరెక్టర్గా. ఆ సినిమా మొత్తం మీద రిపీటెడ్గా మనల్ని ప్రేరేపించే డైలాగ్ ఏమిటంటే, నువ్వు అనుకో అయిపోతుంది, నువ్వు దేవుడు అంటాడు వాడు, నువ్వు దేవుడివి, నువ్వు అనుకో అయిపోద్ది అంటాడు. ఇది అతీత దృష్టికి చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ పారమార్థిక దృష్టి తీసి పక్కన పెడితే, లౌకికమైన దృష్టితో కనుక ఇలా చూస్తే ఏమైపోయాడు అప్పుడు వాడు ఏమనుకుంటే అది అయిపోతే, రాక్షసులు కూడా అలాగే అనుకున్నారు, వాడు కూడా అలాగే అయిపోయాడు. కాబట్టి లౌకిక దృష్టితో అన్వయం చేస్తున్నామా, పారమార్థిక దృష్టితో అన్వయం చేస్తున్నామా, స్వరూప జ్ఞాన దృష్టితో అన్వయం చేస్తున్నామా, మిథ్యా జ్ఞాన దృష్టితో అన్వయం చేస్తున్నామా అనేటటువంటి సమన్వయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకనంటే మానవ జీవితానికి అత్యంత ముఖ్యమైన లక్షణాలు సత్వగుణం, సమదర్శనం, స్వరూప జ్ఞానం. ఈ మూడు లేదనుకోండి, నువ్వు దివ్య జ్ఞానాన్ని పొందలేవు, దైవత్వాన్ని తెలుసుకోలేవు, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందలేవు. ఈశ్వర సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారంగా మారదు. ఆత్మజ్ఞానాన్ని గనక పొందకపోతే నువ్వు ముక్తి, మోక్షం అన్నటువంటి మాటల అధికారిత్వాన్ని సంపాదించలేవు. ఆ పదములు, ఆ పదాతీతం ఇందాకే చదివారు, పదే ముక్త్వా పిండే ముక్త్వా పదే ముక్త్వా. పిండ స్థితి నుంచి ముక్తుడు అవ్వాలి, పదస్థితి నుంచి ముక్తుడు అవ్వాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. పదే ముక్త్వా అంటే అసిపదం, అసిపదం నుంచి కూడా ముక్తుడు అవ్వాలి.
పిండే ముక్త్వా జీవభావం నుంచి ముక్తుడవ్వాలి. ఇలా జాగ్రత్తగా అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. లక్ష్యము నెరిగి పరాత్పరమే నీ లక్ష్యం. పరం దగ్గర కూడా ఆకూడదు. పరాత్పరమే నీ లక్ష్యం, కైవల్యమే నీ లక్ష్యం. సాధకుడైన వాడు ఈ జన్మలోనే పరాత్పర నిర్ణయాన్ని పొందాలి. అన్నిటికి కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరికండి. తెలియనంతసేపే ఏదైనా సరే, తెలిసిన తర్వాత ఇంక అందులో ఇంద్రజాల మహిమ ఏమి లేదు. ఇంద్రజాలవత్తుగా నిన్ను ప్రభావితం చేసే అంశాలు ఏవి లేవు. నువ్వే ఇంద్రజాలికుడివి, ఆ మెజిషియన్వి నీవే. కాబట్టి ఆ మాయా మర్మం అంతా నీకే తెలుసు. నీ లోపల నుంచి నీ బహిరంగానికి వ్యక్తం అవుతూ, నిజానికి నీవు పుట్టుకలేని వాడు. సరే, నేను ఉన్నాను అన్న ఉనికి రూపంలో, ఉనికి చైతన్యంలో, ఉనికి ఆనందంలో సర్వవ్యాపి అయిన తనను విషయములలో ఉండుట, చైతన్యము తెలియుట, ఎరుక, ఆనందం అంటున్నాడు. అంతే కదా. మరి నేనున్నానన్న స్థానం దగ్గరే ఉండాలి. నేనున్నానన్న స్థానం నుంచి నేను ఏమై ఉన్నాను అన్నాడు. చూడండి, నేనున్నానన్న స్థితి దగ్గర ఉన్నంతసేపు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. నేను ఏమై ఉన్నాను అనుకున్నాడు. అంతే. అనుకోగానే ఏమైపోయాడు? ఏదో ఒకటి అయ్యాడు. ఏదో ఒకటి అవ్వగానే ఏమయ్యాడు? ఒకటి రెండు అయిపోయింది. ఏదో ఒకటి నేను ఏమై ఉన్నానన్న ప్రశ్న రాగానే నేను జీవున్నా ఆత్మనా, నేను ఏమై ఉన్నాను అనుకోగానే వెంటనే స్వరూప జ్ఞానం పక్కకు పోయి, అహం వృత్తి, అహం స్ఫురణ పక్కకు పోయి దాని స్థానంలో ఏకం అనేకమైపోయింది. ఏకోహం బహుశ్యా, ఒకటి కాస్త వేలు లక్షల కోట్లు అయిపోయింది. కర్మల బంధం ఆత్మకు ఆరోపించి ఆత్మ బాధపడుతున్నదని అంటాడు. వింతైన విషయం ఏంటంటే, మానవుడు వచ్చినప్పుడు తల్లి గర్భంలో నుంచి వస్తూ బయటికి శ్వాస అనేటటువంటి సూత్రంతో వచ్చాడు. ఎందుకని? శ్వాస అనే సూత్రం లేకపోతే వాడు అక్కడితోనే వాడి పని అయిపోయినట్టే. వాడికి శ్వాస ఆడేట్టుగా చేయడానికి పాపం వైద్యులు పుట్టగానే మొదటి అరగంట సేపు నానా కష్టాలు పడతారు. వాడి ట్రెకియా క్లీన్ చేసి, వాడి వ్యవహారం అంతా క్లీన్ చేసి, రకరకాల వాడిని తల్ల కిందలుగా పడుకోబెట్టి, వెనకాల కొట్టి, ముందు కొట్టి, వేడి నీళ్ళు కొట్టి, వాడికి ఆ ఊపిరి ఆడేట్టుగా చేయడానికి మొదటి అరగంట వాడు జీవన్మరణ పోరాటం ఆ వైద్యుడికి వస్తుంది. చూడాలి అసలు ఎప్పుడైనా మీరు. ఆ వీడియోలు బోర్డు ఉన్నాయి. తన పుట్టుక కారణమై ఉన్నప్పుడు ఆ అరగంటలో అసలు ఆ తల్లికి ఏమో స్పృహ ఉండదు, మన తెలివిలో ఉండదు. అప్పుడు ఇక ఈ ఈ వైద్యులేమో ఈ పుట్టిన పిల్లవాడిని ఊపిరి ఆడేట్లుగా చేయడానికి నానా కష్టాలు పడతారు. చిట్ట చివరి జీవన్మరణ పోరాటం అంటే ఇదే కనబడుతుంది. మరణ వేదన కాలంలో కూడా వెంటిలేటర్ పెట్టి ఊపిరి అందించడానికి నానా కష్టాలు పడతాడు వైద్యుడు. నేను అది చూసే ఇది చూసే, ఆహా, మానవ జీవిత చిత్రం ఇంతే కదా. ఒక్క శ్వాస తీసుకోవడం వీడి వల్ల కాదు. ఆగిపోయే టైం వస్తే ఒక్క శ్వాస తీసుకోవాలంటే వాడి వల్ల కాదు. ఎంతో బ్రహ్మాండం బద్దలు కొట్టారని తన గురించి తాను ఎంతో గొప్పలు చెప్పుకునే మానవుడు ఒక్క శ్వాస కనుక ఆగిపోయే సమయం వస్తే అసలు తీసుకోలేని అశక్తత. మొదట్లోనేమో అసలు శ్వాసించలేని అశక్తత. ఈ అశక్తత చివరికి కూడా అలాగే ఉంటుంది. నాకు మరణ వేదన, ప్రసవ వేదన రెండు ఒకలాగానే కనబడదు, వేరువేరుగా కనబడదు. రెండిట్లోనూ జీవుడు పోరాడుతున్నాడు, వేరేవి లేదు. ఇలాగా ఈ శ్వాస అనే సూత్రాన్ని అసలు జీవితంలో ఎప్పుడూ గమనించడే. పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయే లోపు ఏ శ్వాస మీద అయితే ఆధారపడి ఉన్నాడో, ఏ శ్వాస లేకపోతే వాడి జీవితమే లేదు, పొరపాటును కూడా దానిని గుర్తించే ప్రయత్నమే చేయడు, దానిని స్వాధీనపరచుకోవడానికి అసలే ప్రయత్నం చేయడు. ఎంతసేపు కాశీ వెళ్దామా, రామేశ్వరం వెళ్దామా, రామేశ్వరం వెళ్దామా, కాశీ వెళ్దాం. ఇంతకీ రామేశ్వరంలో సముద్రం నీళ్లు పట్టుకెళ్ళి కాశీలోకి వెళ్ళిపోయినా లేదా, కాశీలో గంగ నీళ్లు తెచ్చి రామేశ్వరంలోకి వెళ్ళిపోయినా లేదా?
దీంతోనే జరిగిపోతుంది జీవితం అంతా. వంకాయలు ఉండాలా, బీరకాయలు ఉండాలా, ఎంతసేపు ఇదే సరిపోతుంది. లేకపోతే ఇట్లా మానవ జీవితం అంతా కొండ మిట్ట పల్లం అంతే. వాడు ఏదో అనుకుంటూ ఉంటాడు, ఆ అనుకుంటూ ఉన్న సాపాసాల చుట్టూ తానే తిరుగుతూ ఉంటాడు అంతే. ఇంక ఎప్పటికి తీరుతుందో ఏమిటో ఈ గొడవ. ఎక్కడో ఒక చోట ఎందుకు మొట్టమొదట ప్రకృతి స్వరాలనే నేర్పుతారు అని ప్రశ్న వచ్చింది నాకు సంగీతంలో. ఈ మిగిలిన డైరెక్ట్గా సరిగమపదనిసలు సప్త స్వరాలు నేర్పేయచ్చు కదా, ప్రకృతి స్వరాలు సాపాసాన్ని ఎందుకు నేర్పాలి అంటే నీకు లయస్థానం తెలియాలి, మంద్రస్థానంలో ఉన్న లయస్థానం తెలియాలి, ఉచ్చస్థానంలో ఉన్న లయస్థానం తెలియాలి. ఆ లయస్థానం తెలియచెప్పి 2 లయస్థానముల మధ్యలో ఉన్న మధ్యమ స్థితి ప, ఆ మధ్యస్థితిని కూడా నీకు తెలియజెప్తారు. ఎక్కడ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎక్కడ చిట్ట చివర ఉచ్చస్థానంలో లయం అయిపోవాలి, ఎక్కడ మంద్రస్థానంలో లయం అయిపోతున్నావు. ఈ స్వర దీని ఏమంటారంటే యాంప్లిట్యూడ్ అంటారు. ఈ యాంప్లిట్యూడ్ తెలియాలి. ఇది ప్రతి మనిషికి మారిపోతుంది. ఈ శబ్ద గ్రాహ్యత, శబ్ద ఉచ్చారణ ప్రతి మనిషికి మారిపోతుంది. దీన్ని శృతి భేదం అని కూడా అంటారు. ఇది కొంతమందికి 2.5 శృతిలో పలికితే ఒకడికి అర్ధ శృతిలోనే పలుకుతుంది, వాడికి అంతే ఉంటుంది శక్తి. కొంతమంది ప్రతి 3 సెకండ్లకి శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉంటాడు, అసలు నిలుపుకోలేడు, ఎగశాస దిగశాస పడుతూ ఉంటాడు. మరి వీళ్ళని ఏం చేయమనాలి? ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి డైరెక్ట్గా సంగీతం నేర్చుకోవడానికి పెట్టామనుకోండి, ఈ 3 సెకండ్లకు ఒకసారి శ్వాసించేవాడు ఎట్టా ఆపుకుంటాడు, ఎట్టా పలుకుతాడు? జంట స్వరాలు చతురస్ర గతిలో పలకమన్నాం అనుకోండి, ఎట్టా పలుకుతాడు? పలకలే. ఇట్లా శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రయోగాలు నేర్చుకోవాలి. సాధకులందరూ తమ పంచకోశాలను తాము గుర్తిరిగి విచారణ చేసి స్వాధీనపరచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అష్టాంగ యోగం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే ఈ పంచకోశ విచారణ చేసి పంచకోశాలని స్వాధీనపరుచుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే ఆత్మనిష్ఠుడు అవుతాడు. ఏమండి, జీవితం అంతా దీనికే సరిపోయి కనబడుతుంది కదండి. ఇంకా నేను ఆత్మజ్ఞానం తెలుసుకునేది ఎప్పుడు? శ్వాసను స్వాధీనపరచుకోవాలంటేనే నాకు 100 ఏళ్ళు పట్టేట్టు కనబడుతుంది, నేను గుర్తించాలంటేనే నాకు 100 ఏళ్ళు పట్టేట్టు కనబడుతుంది. అంటే ఈ లెక్కన నేను 100 జన్మలైనా పుట్టాలేమో. ఒక్కొక్క దానికి చేస్తూ పోవాలంటే ఇప్పుడు మీరు చెప్పిన స్థితులన్నీ అవ్వాలంటే ఎప్పటికవుతుందండి? సరే, ఓ పని చేయవయ్యా, డైరెక్ట్గా విజ్ఞానమయ కోశ వికాసంతో నిర్ణయం చేసి స్వరూప జ్ఞానాన్ని. నీకు నిజంగా గనక సూక్ష్మ బుద్ధి ఉండి, నీకు నిజంగా గనక సునిశ్చితమైన బుద్ధి ఉండి, నీకు నిజంగా తీక్షణమైన బుద్ధి ఉండి, బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అనేటటువంటి లక్షణంతో స్ట్రైట్ గా ప్రకాశాన్ని గుర్తించగలిగే సామర్థ్యం నీలో గనక ఉంటే, స్ట్రైట్ గా ఆకాశానికి వర్ణం లేదని గుర్తించగలిగేటటువంటి సామర్థ్యం నీలో ఉంటే, డైరెక్ట్ గా ఇవేం పని లేకుండా జ్ఞాన మార్గంతో గుర్తించవచ్చు. కానీ అహం ఎలా పోతుంది? వచ్చిన చిక్కది. ఇలా గుర్తించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్స్ప్లెనేషన్, ఎక్స్పీరియన్స్, మానవ జీవితం ఈ రెండింటి మధ్య ఉంటుందండి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మానవ జీవితం మొత్తం లెక్కేసుకోండి, ఎంతసేపు అయితే ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఎక్స్పీరియన్స్. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? గురువు గారి దగ్గరికి వెళ్ళాం, గురువు గారు 2 పనులు చేస్తాడు. ఒకటి ఏం చేస్తాడు? ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 2 ఏం చేస్తాడు? ఎక్స్పీరియన్స్ని ఇస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నువ్వు గురువుని ఎక్స్ప్లెయిన్ చేసే గురువుని పట్టుకున్నావా, ఎక్స్పీరియన్స్ని ఇచ్చేవాడిని పట్టుకున్నావా, 2 ఇవ్వగలిగేవాడిని పట్టుకున్నావా? అంటే 2 ఉన్నవాళ్ళు ఉంటారు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ఎందుకంటారంటే, శృతం ఎందుకు తెలిసి ఉండాలి? ఎక్స్ప్లెనేషన్ కోసం తెలిసి ఉండాలి. బ్రహ్మనిష్ట ఎందుకు ఉండాలి? ఎక్స్పీరియన్స్ కోసం ఉండాలి. బ్రహ్మనిష్టని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నారు అనుకోండి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది పాసిబుల్ కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అక్కడ వాక్కు లేదు, మనసు లేదు. వాక్కు మనసు 2 లేని దానిని ఆ నోటితో ఆ శబ్దంతో ఎలా చెప్తావు? నాట్ పాసిబుల్. తన వలే నిన్ను ఉంచడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నీకు అది తెలుస్తుంది. ఉదాహరణ చెప్తా. మీకు చంద్రమండలం మీదకి వెళితే భారరహిత స్థితి అని ఒకటి ఉంటుంది. అంటే యూ వోంట్ ఫీల్ యువర్ బాడీ.
నీ శరీరం నీకు తోచదు, ఉన్నట్టు తోచదు, గాలిలో ఎగురుతూ ఉంటుంది. గాలిలో ఒక పక్షి ఈక ఎట్లా అయితే గాలి కొట్టుకుపోతూ ఉంటుంది, ఎగిరిపోతూ ఉంటుందో అక్కడ అలా ఉంటుంది. గాలి కూడా లేదు అక్కడ. గాలి కూడా లేకుండా ఎలా ఉంటాడండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇక్కడంతా మనం అన్నీ ఉన్నప్పుడు అనుభూతం అవడమే మనకు తెలుసు, కానీ చంద్రమండలం మీదకి వెళితే ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పమన్నాం అనుకోండి, ఇక్కడ ఎలా చెప్తాం? ఇది ఎంత చెప్పినా ఇంపాసిబుల్. ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే తప్ప నోటితో ఎంతసేపు ఎన్ని రకాలుగా చెప్పినా సరే లాభం. సరే ఇట్టా ఉందా అని మానవుడు విజ్ఞానంతో ఏం చేశాడంటే, చూడండి మీరు అమెరికా వెళ్ళినప్పుడు ఉంటుంది, భారరహితం అనే ఛాంబర్ ఒకటి క్రియేట్ చేశాడు. అసలు అందులోకి వెళ్ళామనుకోండి, నువ్వు అట్లా ఉంటావు అనమాట. అంతే, వ్యాక్యూమ్ స్టేటస్ లో గాలి నీకు స్పేస్ సూట్ ఇస్తారు, ఆ స్పేస్ సూట్ వేసుకుని అందులోకి వెళ్ళామనుకోండి, భారరహిత స్థితిలో ఉంటావు అనమాట. యూ కెన్ ఫీల్ ఇట్. చంద్రమండలం మీద ఎలా ఉన్నాడో అలా ఉంటాడు అక్కడ వాడు, అంతే. కానీ నీకు టైం లిమిట్ పెడతాడు అనమాట, 5 నిమిషాల గడ్డ నువ్వు అలా ఉండకూడదు అని. ఆ 5 నిమిషాల్లోనే వాడికి బ్రహ్మాండం బద్దలైపోతుంది. బయటకు వచ్చి లోపల మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి అసలు ఇక్కడ ఏమైపోయిందో బ్రెయిన్ పనిచేయదు అనమాట. ఆ బ్రెయిన్ బ్లాక్ అయిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది భారరహిత స్థితిలో. నో మైండ్ స్టేటస్ అంటామే, ఈ నో మైండ్ స్టేటస్ వచ్చేస్తాను. నిజానికి మనకి ఇంత వైబ్రెంట్ గా పనిచేయడానికి కారణం ఈ భూమాతకున్న ఆకర్షణ. మన ఆధారం అంతా కూడా ఈ భూమే కాబట్టి ఈ భూమి అనే అయస్కాంత ఆవరణలో మనం ఉన్నాం. మన మెదడు మీద అయస్కాంతాల యొక్క ప్రభావం చాలా ఎక్కువ. మీరు కావాలంటే ఎంఆర్ఐ స్కాన్ లోకి మీరు తలకాయ పెట్టిన తర్వాత చూడండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మీకు నో మైండ్ స్టేటస్ వచ్చేస్తుంది, మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది, మీరేం ప్రయత్నం చేయక్కర్లే. అని 24 గంటలు ఇప్పుడు మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ లో పెడితే ఏమవుతావు? బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏమిటయ్యా అంటే ఉజ్జాయింపుగా చెప్పడానికి పనికి వస్తాయి, కానీ రోజువారీ జీవితంలో సహజమైన ప్రక్రియలు కావు. మరి నువ్వేం చేయాలయ్యా? నువ్వు సహజంగా సాధించాలి. సహజంగా నీ పంచకోశాలను నువ్వు తెలుసుకోవాలి, సహజంగా నీ పంచకోశాల మీద నువ్వు ప్రయోగం చేయాలి, సహజంగా వాటి యొక్క పరిమితులు లయస్థానాలను గుర్తెరగాలి. గుర్తెరిగి వాటికంటే అవతల ఆధారంగా సాక్షిగా ప్రకాశంగా చైతన్యంగా జ్ఞానంగా ఆనందంగా సత్ అనే ఉనికిగా మాత్రమే ఉండుట, ఉనికిగా మాత్రమే ఉండుట అనే అభ్యాసాన్ని మాత్రమే చేయాలి. అనుకోవడం అనే అభ్యాసాన్ని వదలాలి. చదవండి. ఈ విధంగా దేహేంద్రియ మనోబుద్ధుల గుణములను కర్మలను సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణాత్మక స్వరూపమైన తన నిజ రూపం మీద జీవుడు దృష్టి పెట్టాలి. అంతేనా కాదా? దృష్టి ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు ఈ 5 లక్షణాల మీదే పెట్టాలి. దృష్టి దేని మీద పెట్టాడు? ఇప్పుడు దృశ్యవారితమైన జగత్తు మీద పెట్టాడు. ఈ గుణములను కర్మలను ఈ లక్షణాల మీద అవివేకం చేత ఆరోపణ చేసుకుంటాడు. అది అవివేకం చేత ఆరోపించాడు, అంతే. వాస్తవానికి ఆత్మయందు ఏ రకమైన పంచభూతాత్మకమైన శరీరము లేదు, పంచభూతాలు లేవు. అసలు పంచభూతాలే లేవంటే పంచభూతాలతో తయారైనటువంటి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరమే లేదురా బాబు, దీనికే ఉనికి లేదురా బాబు అంటే శరీరంతో చేసిన వ్యవహారాలు ఎక్కడొచ్చాయి? నేనండి 1,00,000 గోవులకు అధిపతినండి, నేనండి 1,00,000 మంది శిష్యులకు గురువునండి, నేనండి భూమండలం అంతా నాదేనండి, నేనండి ఆకాశం కూడా నేనే కొనేశానండి. ఇలా తన గురించి తానే అరచేతిలో వైకుంఠం చెప్పేవాళ్ళు బోల్డ్ మంది కనబడతారు మనకి ప్రపంచంలో. ఎందుకు వీళ్ళందరినీ అరచేతిలో వైకుంఠం అన్నాం? నీ అరచేతిలో వైకుంఠం ఉందా లేదా? అసలు కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గోవింద. నీ గోవిందుడు ఎక్కడ ఉన్నాడయ్యా? నీ అరచేతిలోనే ఉన్నాడు.
కానీ గోవిందుడిని ఎక్కడికి వెళ్ళి దర్శిద్దాం అనుకున్నాడు? గోలోకానికి వెళ్ళి దర్శించాలనుకుంటాడు. ఇప్పుడు ఈ గోలోకం అంటే ఏమిటండి? గో అంటే ఏమిటి అసలు? గో అంటే జీవుడు. గోవిందుడు అంటే ఎవరు? జీవులను కాపాడువాడు, నీ జీవభావం నుంచి కాపాడువాడు, నీ ఆత్మభావాన్ని నీకే స్ఫురింపచేయువాడు అని అర్థం. మనం ఇప్పుడు ఏమనుకున్నాం? ఆయనకో లోకాన్ని సృష్టించాం, ఏకంగా బ్రహ్మలోకానికి పైన పెట్టాం, గోలోకాన్ని పట్టుకెళ్ళి ఎప్పటికైనా సరే ఈ గోలోకవాసి అవ్వాలి అని గోవింద నామస్మరణ చేస్తూ ఉంటాడు. గోవింద గోవింద గోవింద. ఎక్కడుందండి ఈ గోలోకం అంటే సత్యలోకం పైన ఉందండి బాబు. ఆ బ్రహ్మగారిని కూడా పుట్టించింది మా గోవిందుడే అన్నాం. సరే, ఇదంతా ప్రతీకాత్మకమైన బోధన. ఇదంతా చిన్నపిల్లలకి విశాల విశ్వం గురించి చెప్పడానికి, విశాలమైన సృష్టి గురించి చెప్పడానికి, తత్వార్థాన్ని అందించడానికి ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేయబడిన పెద్దల ఏర్పాటు అష్టాదశ పురాణాలు. 18 పురాణాలు 8 ఏళ్ల లోపల పిల్లల కోసం అని చెప్పారు. అంటే పూర్వకాలంలో బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఋషిపీఠాలకు వెళ్ళేవారు కదా. ఆ వెళ్ళే వయసు ఎప్పుడు వెళ్ళేవారట? ఉపనయనం చేయించుకుని 5 ఏళ్లకో 8 ఏళ్లకో గురుకులానికి వెళ్ళేవారు. వాళ్ళకి ఇచ్చే మొదటి పాఠం అష్టాదశ పురాణాలు. 5 ఏళ్ల వయసులో 8 ఏళ్ల వయసులో అక్కడ గురుకులంలో. మరి ఒకేసారి నువ్వు ఉపనిషత్తులను బ్రహ్మసూత్రాలు చదవమంటే 5 ఏళ్ళకి 8 ఏళ్ళకి కుదరదు కదా, అప్పుడు ఆ వికాసం ఉండదు కదా అని వాళ్ళకి అర్థం కావటం కోసమని జీవన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు 8 ఏళ్ల వయసులో మొట్టమొదటి విద్యగా ఈ అష్టాదశ పురాణాలను పెట్టాం. మనం ఏం చేసాం? పక్కన 0 పెట్టాం. అయితే 50కో లేకపోతే 80కో మొదలెట్టాం అష్టాదశ పురాణాలు చదవటం. ఇది ఎప్పటికి పూర్తి అయ్యాను? ఓ శివపురాణం చదివేటప్పటికి సాంతం 90 వస్తుంది. ఎందుకంటే అది అర్థం కాదుగా మనకి. 5 ఏళ్ల వయసు 8 ఏళ్ల వయసు తెలివికి అర్థమయ్యేటటువంటి సులభమైన పని 50 ఏళ్ళకి 80 ఏళ్ళకి అర్థం కాదు. చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న పిల్లవాడికి, 5 ఏళ్ల పిల్లవాడికి, 8 ఏళ్ల పిల్లవాడికి కనుక భాగవతం చెప్తే కృష్ణ దర్శనం చాలా సులభం. కృష్ణుడు కనబడతాడు ఆ పిల్లవాడికి. శ్రీకృష్ణ లీలలు, కృష్ణ కర్ణామృతం కనుక 5 ఏళ్ల వయసు 8 ఏళ్ల వయసులో కనుక వింటే చదివితే శ్రీకృష్ణ దర్శనం అయిపోతుంది ఆ పిల్లవాడికి. తన కళ్ళ ముందు శ్రీకృష్ణ పరిగెడుతున్నట్టుగా, తన వలె తనతో ఆడుతున్నట్టుగా కనబడిపోతాడు. చాలా సులభం అన్నమాట. ఎందుకని? ఏ మాలిన్యం లేదు, విషయ వికాసానికి సంబంధించిన ఏ గొడవలు లేవు వాడికి. ప్రపంచం వాడిని ఏం డిస్టర్బ్ చేయదు. వాడికి అనుకోవటాలు అట్లాంటి గొడవలు ఏం లేవు. ఇది అనుకున్నానండి అది అనుకున్నానండి అన్న గొడవలు లేవు. వెరీ ఈజీ. ఈశ్వర సాక్షాత్కారం 5 ఏళ్ల వయసు 8 ఏళ్ల వయసు అప్పుడు చాలా సులభం. ఎంత సులభం అంటే వెన్న తిన్నంత సులభం. అందుకని చిన్నపిల్లలప్పుడే తల్లి గర్భవాసంలో ఉన్నప్పుడే ఏదో ఒక మంత్రోపాసనో లేకపోతే ఓ భాగవతం చదవడం, పిల్లలకి చిన్నప్పటి నుంచి భాగవత కథలు నేర్పడము, భాగవత కృష్ణ లీలలు తెలియజెప్పడము, ఇట్లాంటి సనాతన ధర్మం మనకు అందించింది. ఎందుకని? ఏ పిల్లవాడికైతే 5 ఏళ్ల వయసులో 8 ఏళ్ల వయసులో ఈశ్వర సాక్షాత్కారం అయిపోయిందో వాడికి స్వరూప జ్ఞానం పొందడం చాలా సులభం. 16 ఏళ్ల వయసు వచ్చేసేటప్పటికి ఇదంతా మిథ్యని ఎవడు చెప్పక్కలవాడు. బ్రహ్మ సత్యం అని తెలుసుకోవడం ఒకటే బాకీ ఉంది తప్ప జగత్ మిథ్య అని చెప్పవలసిన అవసరం వాడికి లేదు. గురుకులంలో నుంచి బయటకు వచ్చే సమయానికి బ్రహ్మ సత్యంతో వచ్చేస్తాడు బయట. ఇలా మన సనాతన ధర్మం గురుకుల విద్యాపీఠాలలో స్వరూప జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఆధునిక విజ్ఞానం తెలియక కాదు, వాళ్ళకి తెలిసినంత ఆధునిక విజ్ఞానం ఇప్పుడు మనకు తెలియదు. మనం ఇప్పుడు మళ్ళా దాన్నే పరిశోధించి మన పద్ధతిలో చెప్తున్నాం, అది వేరే విషయం. అధర్వణ వేదంలో చెప్పబడిన ఎన్నో అంశాలని ముక్కలు ముక్కలుగా చేసి మనం ఒక్క అధర్వణ వేదంలో ఉన్న విజ్ఞానాన్ని 196 శాస్త్రాలుగా విభజించేశాం. మనం ఇవాళ చెప్తున్నటువంటి జువాలజీ, జెమాలజీ, జియాలజీ, ఈ OLOGY ఆలజీలు ఎన్నైతే ఉన్నాయి, ఈ ఆలజీలు అన్నిటికీ మూలం అధర్వణ వేదమే. ఒక్క అధర్వణ వేదాన్ని ఇన్ని శాస్త్రాలుగా విడగొట్టేశాం. అధర్వణ వేదాన్ని ఆంధ్రీకరించిన మహానుభావులు ఇప్పటికీ సశరీరులై ఉన్నారు. మరి వారి దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు ఏమండి జువాలజీ జమాలజీ మీకు చెప్తామండి అంటే అర్థం ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించుకోవాలన్నమాట. మానవులు విజ్ఞాన శాస్త్రం, విజ్ఞానమయ కోశం విచారణతో విజ్ఞానమయ కోశంలో ఏర్పడే అహం ఎలా ఏర్పడుతుంది అనేది గుర్తించి
ఆ అహం రహితం అయ్యేటటువంటి పద్ధతిలో మనం విచారణ నడపాలి. ఈ ఈ ప్రశ్న ఇక్కడ ఇంతసేపు ఈ ఈ శ్లోకానికి ఎందుకు అన్వయం చేయవలసి వస్తుందయ్యా అంటే, ఆత్మ విచారణ చేసే వాళ్ళలో ఉన్నంత అహం ఎవ్వరిలోనూ ఉండదు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా సరే తాడెత్తు అహాన్ని చూడాలనుకున్నాం అనుకోండి, అది ఎవరి దగ్గర చూడొచ్చు అంటే ఆత్మ విచారణ చేసే వాళ్ళ దగ్గర చూడొచ్చు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే హైయెస్ట్ ఆఫ్ ది హై. బాబా చెప్పాడు, ఏమిటయ్యా హైయెస్ట్ ఆఫ్ ది హై, బియాండ్ బియాండ్. స్వరూప జ్ఞానం అంటే ఏమిటని అడిగారు ఆయన దగ్గరికి వెళ్ళి, అవతార్ మెహర్ బాబా దగ్గరికి వెళ్ళి. మన ప్రశ్నలన్నీ ఇంతే ఉంటాయి. అర్కపురాధీశ్వరి దగ్గరికి, అనసూయేశ్వరి దగ్గరికి వెళ్ళి అమ్మా బ్రహ్మం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని ఆవిడని అడగడం, అవతార్ మెహర్ బాబా గారి దగ్గరికి వెళ్ళి స్వరూప జ్ఞానం అంటే ఏమిటండి అని అడగడం, ఇత్యాది ప్రశ్నలన్నీ మన అజ్ఞానానికి చిరునామాలే తప్ప వాళ్ళని ఏం పరీక్షిస్తాం. వాళ్ళు 2 మాటలు చెప్పారు, హైయెస్ట్ ఆఫ్ ది హై, బియాండ్ బియాండ్ అన్నాడు అంతే ఆయన. 2 మాటలు. ఈ 2 నీకు తెలిస్తే తప్ప నీకు ఎప్పటికీ స్వరూప జ్ఞానం తెలియదు. నువ్వు ఏదైతే హై అనుకుంటున్నావో దానికంటే హైయెస్ట్ ఆఫ్ ది హై, నువ్వేదైతే బియాండ్ అనుకుంటున్నావో దానికంటే బియాండ్ బియాండ్, ఇదే ఆఖరండి దానికంటే అవతల. ఏదన్నా చెప్పు దానికంటే అవతల. ఏమండి నేనండి నేపాల్ వెళ్ళి 1000 సాలగ్రామాలు మా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నానండి. ఓహో వెరీ గుడ్. దాని అవతల వాట్ నెక్స్ట్? 1000 సాలగ్రామాలు మీ ఇంట్లో ఉంటే ప్రయోజనం ఏముంది? ఆ సాలగ్రామాన్ని ప్రయోగించడం ఎట్లాగో తెలియాలి నీకు. నవరత్నాలు మా ఇంట్లో ఉన్నాయండి, ఆ నవరత్నాలను ప్రయోగించడం తెలియాలి. మానవులకి ఏంటంటే రత్నగర్భ అయినటువంటి ఈ భూమండలాన్ని వినియోగించుకోవడం చేత కానప్పుడు మనకి భూమే పెద్ద అయస్కాంతం అయితే, ఈ భూమి చుట్టూతా ఉన్నటువంటి బ్రహ్మాండంలో తిరిగే గ్రహాలు ఎంత విస్తారమైనటువంటి శక్తి కలిగినటువంటివి, సూర్యుడు ఎంత ప్రభావశీలమైనటువంటి వాడు. ఆ సూర్యగ్రహ దోషాన్ని పోగొట్టుకోవడానికి భూమండలంలో భూమి లోపల దొరికేటట్టు ఓ చిన్న రాయి తెచ్చి వాడి వేలుకి పెట్టుకుని ఈ చిన్న రాయితో సూర్యగ్రహ దోషాన్ని పోగొడతానంట. చూడండి కర్మ మార్గంలో ఎలా ఉంటుందంటే, రే నీకు సూర్యుడు బాగలేడు కానీ ఇదిగో ఈ రాయి పెట్టుకో, ఈ పుష్యరాగం పెట్టుకో, ఈ వజ్రం పెట్టుకో, ఈ రత్నం పెట్టుకో అంట. ఈ రత్నం పెట్టుకుంటే వాడికి తెలియాలా వద్దా? ఇప్పుడు నువ్వేం చేయక్కర్లేదు నాన్న, కొట్టి ఆ రత్నాన్ని ధరించు చాలు, అంతే, ఆ దోషం పోతుంది. ఎలా ఈ శాస్త్రాన్ని ఎలా రూపొందించాం, ఎవరి కోసం రూపొందించాం అంటే వీడి విజ్ఞాన వయసు ఎంత, మెచ్యూరిటీ లెవెల్ని బట్టి వయసును నిర్ణయించాం. అంటే ప్రమాణాలలో అనేక రకాల ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలలో స్వరూప జ్ఞానాన్ని షట్ప్రమాణములకు ఆవలనే నిర్ణయించగలం కానీ ఏవల నిర్ణయించలేం. షట్ప్రమాణ వికాసాన్ని గుర్తుపట్టడం కోసమని దర్ ఇస్ ఎ స్కేల్, ఓ స్కేల్ రాశాం. ఈ ప్రపంచంలో దేని యొక్క కాఠిన్యం మీరు తెలియాలనుకోండి, ఏదైనా ఒక రాయి కానీ ఒక వస్తువు యొక్క కాఠిన్యత తెలుసుకోవాలనుకున్నారు, దట్ ఇస్ స్కేల్. దానికి ఏమంటారంటే మోహ్ స్కేల్ ఆఫ్ హార్డ్నెస్, MOH. ఆ మోహ్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు ప్రతి దాని యొక్క హార్డ్నెస్ కనుక్కోవడానికి. హైయెస్ట్ ఈజ్ వజ్రం, డైమండ్. లోయెస్ట్ ఈజ్ టాల్క్, టాల్కమ్ పౌడర్ వాడుతుంటాం కదా, ఈ టాల్కమ్ పౌడర్లో ఉండే TALC, టాల్క్ అనేది కూడా భూమిలో దొరికేటటువంటి ఒక రాయిని పౌడర్ చేస్తే వచ్చేటువంటి పౌడర్. దానికి రకరకాల సుగంధ ద్రవ్యాలు కలిపామనుకోండి, అది వేరే విషయం. యూ కెన్ కట్ ది స్టోన్ విత్ ఎ నైఫ్, దట్ మచ్ స్మూత్ ఇట్ ఈస్. ఆ రాయిని కత్తితో కొయ్యొచ్చు, ఆ టాల్క్ అనే రాయి. టాల్కమ్ పౌడర్ వాడేవాడికి తాను రాతి యొక్క పిండిని పూసుకుంటున్నానని వాడికి ఎప్పటికీ తెలియదు. ఈజ్ అన్అవేర్ ఆఫ్ ఇట్. ఇది గుర్తుపెట్టుకోండి. రోజు అందరూ పౌడర్ బాగా తెల్లగా ఉంటారు, నల్లగా ఉన్న వాళ్ళందరూ తెల్లగా కనపడడానికి బాగా పౌడర్ రాస్తారు. ఈ పౌడర్ ఎలా తయారైంది నాకు అనవసరం, నేను తెల్లగా కనపడమే నాకు ఇంపార్టెంట్. కానీ ఆ పౌడర్ దేంతో తయారు చేస్తే నాకెందుకు, అసలు ఆ విజ్ఞానంతో నాకేం పని? చూడండి మానవుడు అనుకోవడంలో ఎంతగా పడిపోయాడు. అసలు ఇది ఈ టాల్క్ ఏమిటి, ప్రతి దాని మీద ఉండదండి, టాల్కమ్ పౌడర్ అని ఉంటుంది. వాట్ ఈస్ దిస్ టాల్కమ్ పౌడర్ అన్న ప్రశ్న రాదనమాట వాడికి.
ఎవరికైతే తన అజ్ఞానాన్ని, తన అధ్యాసని, తన ఆభాసని తానుగా ప్రశ్నించటం రాదో వాడెప్పటికీ స్వరూప జ్ఞానాన్ని పొందడు. ప్రశ్నించని వాడు విచారణకు పనికిరాడు. ఆత్మ విచారణకు అసలు పనికిరాడు. ఎందుకని? చెప్పింది మీరు వెళ్ళిపోతాడు, అంతే, సంతృప్తి పడిపోతాడు. మంత్రోపదేశం ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళా గురువు గారిని దర్శించడిగా. ఎందుకని? సాటిస్ఫైడ్. గురువు గారు మంత్రం ఇచ్చారు, నాకు మోక్షం వచ్చేసి ఫినిష్డ్. ఇలా చాలా మంది ఉన్నారు. వ్యాసాశ్రమంలో నాకు తెలిసి ఆంధ్రదేశంలో సుమారు ఒక 1 కోటి మంది మంత్రోపదేశం పొంది ఉంటారు. మలయాళ కాలం నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే 1 కోటి మంది మంత్రోపదేశం. వాళ్ళు ఏంటంటే అందరికీ మహావాక్యాలే ఉపదేశిస్తారు. ఎవరైనా సరే, మీరు ఎవరైనా మంత్రోపదేశం అడిగితే మహావాక్యమే చెప్తారు, మిగిలిన అంశాలు ఏం చెప్పరు. అది మొదట్లో చిన్న ఆణవి మంత్రం ఇస్తారు, రెండవ మంత్రం మహావాక్యాలే. ఇది ప్రథమంలో జపం చేసుకోవడానికి ఏమో ఒక ఆణవి మంత్రం, ఆ తదుపరి విచారణకు మహావాక్యం. ఇది వ్యాసాశ్రమ పారంపర్యం. జాగ్రత్తగా గమనిస్తే నేను ఎంతో మందిని అడిగా, ఏమండి మీరు మహావాక్యాలు పొందారు కదా, ఉపదేశం పొందారు కదా, వెళ్ళి ఎప్పుడైనా గురువు గారిని ఏమిటండి ఇదని అడిగారా? ఇంకెందుకండి, గురువుగారు చెప్పేశారు కదా, నువ్వు బ్రహ్మస్వరూపుడివి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, అహం బ్రహ్మాస్మి మంత్రోయం అని బ్రహ్మానుసంధానం చేస్తూ ఉంటాను, అంతే. నిరంతరాయంగా జీవితం అంతా మా గురువు గారు ఏం చెప్పారంటే, ఏ మంత్రోపదేశం 4 మహావాక్యాలు చెప్పారో వాటిని స్మరణ చేసుకోమన్నారు. మరి మీరు అలా ఉంటున్నారండి? ఎస్, స్మరణ విస్మరణ. స్మరణ విస్మరణ అయిపోయినటువంటి స్థితిలో కదా అది జ్ఞానం అయ్యేది. తత్స్మరణ, మధ్యలో ఒకసారి తత్స్మరణ, స్మరణ విస్మరణ తత్స్మరణ. తత్ అన్న స్థితిలో నువ్వు ఉన్నప్పుడే త్వం లేకుండా పోయింది. అది కదా తత్వమసి మహావాక్యార్థం. త్వం లేనిదని నిరూపించబడాలి నీకు. అంటే ఇప్పుడు ఎవరెవరిని ప్రశ్నించాలి? తనను తానే ప్రశ్నించుకోవాలి. తనలో అజ్ఞానం ఎలా ఉంది, అధ్యాస ఎలా ఉంది, ఆభాస ఎలా ఉంది, ఆకాశం నీలంగా ఉందా నల్లగా ఉందా, రసవర్ణాది భేదవత్, అంతే. రసాన్ని వర్ణాన్ని భేద దృష్టితో చూశాడు, అనుకున్నాడు, అంతా వచ్చేసింది. ఆంతరిక జగత్తు వచ్చేసింది, బాహ్య జగత్తు వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, సమస్తం వచ్చేసింది. ఆ భేద దృష్టితో చూశాడు. ఇప్పుడు దానికి వర్ణం లేదు, నామం లేదు, రూపం లేదు, క్రియ లేదు, కర్మ లేదు, వికారిత్వం లేదు, నాశనం లేదు. అవినాశి, అవర్ణం, అరూపి, అవికారి, అజం. ఇవేమీ లేకపోతే అది పుట్టలేదురా బాబు. ఈ పుట్టలేదన్న మాట నోటితో చెప్తే కుదరదు, నీకు నిర్ణయం అవ్వాలి. అలా ఉంటే తప్ప అది అవ్వదు, పెద్ద సమస్య అది. మిగిలినవన్నీ ఎన్నైనా చెప్పచ్చు, దానికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, అది లేదు, ఇది లేదు, అలా ఈ లేదాని లేదు. ఎలా లేదో చెప్తున్నావా, ఎలా ఉందో చెప్తున్నావా? ఉన్నదాని గురించి చెప్పడానికి ఈ తంటాలన్నీ, నీకు తెలిసిన దానివన్నీ నిషేధించడానికే తంటాలన్నీ. నీకు తెలిసిందంతా కాదంటే తప్ప నువ్వు అవతలకి వెళ్ళవు. కాబట్టి ఇలా చెప్పే పద్ధతికి మార్మిక పద్ధతి అని పేరు, మార్మిక భాష అని పేరు. వేదాంతంలో విస్తారంగా వాడబడే పద్ధతి మార్మిక భాష. అంటే చెప్పేదాని వెనకాల ఏదో ఉందన్నమాట, చెప్తున్నది సత్యం కాదు. ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇటు కొడితే అటు కొడితే ఇటు కొడితే ఎన్ని చెప్పు, గురువు గారు ఎప్పుడు అవునన్నాడు. అది కాదు అబ్బాయి అంటాడు. పూర్వం పెద్దలు, మా చిన్నప్పుడు పెద్దలు, మా తాతగారు కానీ మా ఆ తరం వాళ్ళు, మేము ఎన్నో చెప్పేవాళ్ళు, ఎన్నో నేర్చుకునేళ్ళు చెప్తే శభాష్ అని ఎప్పుడు అనలేదు. అది కాదురా నువ్వు ఇది నేర్చుకో అనేవాడు. ఇదేంటి, నేను నానా కష్టాలు పడి రాత్రి పగళ్ళు తిప్పలు పడి అది చదివి ఇది చదివి అలా చదివి వీళ్ళు చెప్తే
ఆయన ఓ మాటతోటి ఇది కాదు కానీ అది చదువు అనేవాడు, అంతే. ఇంకా మళ్ళీ చెప్పేవాళ్ళు కాదు. మళ్ళీ ఈసారి వెళితే మళ్ళీ చదువుకుని వెళ్ళటమే. మా గురువు గారు కూడా అంతే. నువ్వేం నానా కష్టాలు పడి రాత్రింబగళ్ళు కుస్తీ పట్టి ఏదో ఓ దర్శనం పొంది ఓ తెలివి వచ్చి ఓ విషయం నిర్ణయం అయ్యి ఓ కష్టపడి ఓ సాధన చేసి ఓ స్వాధీనపరుచుకుని ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు కుస్తీ పెట్టి రాత్రింబగళ్ళు వెళ్ళి ఇలా జరిగిందండి అంటే ఆహా అలాగా చూద్దాంలే అనేవారు. ఈ చూద్దాంలే అంటే అర్థం ఏమిటి? అవునానే కాదనే? ఈ చూద్దాంలే అంటే అంటే అయిపోయినట్టే. అక్కడికి 0 మార్కులు వచ్చినట్టే మనకి. సరే మళ్ళా వచ్చేసేవాళ్ళం. వచ్చేస్తే తర్వాత తెలియబడేది చూద్దాంలే అంటే ఏమిటో తర్వాత తెలియబడేది. వారు ఎక్కడో ఉండేవారు, మేము ఎక్కడో ఉండేవాళ్ళం. ఏమిటి చూద్దాంలే, ఏమిటి వీరు చూద్దాంలే అన్నారు, చూద్దాంలే అన్నారు, చూద్దాంలే అన్నారు. ఆ చూద్దాంలే చుట్టూ తిరిగేది అనమాట. ఈ చూద్దాంలే 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 చూద్దాం అనేప్పుడు అప్పటి వరకు ఏ తెలివి అయితే ఉందో ఆ తెలివి అంతా పోయి తత్పరం పరమైన తెలివిలోకి ప్రవేశించేసేది. ఎందుకని? ఇప్పటి వరకు తాను ఏదైతే అనుకున్నాడో, తాను ఏదైతే దర్శించాడో, తాను ఏదైతే ఇలా ఉంది అలా ఉందని భావించాడో దాని అతీతంలోకి వెళ్ళడం వీడి వల్ల కావటల్లా. దాని చేత పరిమితించబడిపోయాడు. ఇప్పుడు ఆ పరిమితాన్ని పోగొట్టాలనుకోండి ఏమంటారంటే పెద్దలు, సరే చూసావు కదా, సరే తర్వాత చూద్దాంలే అంటే అక్కడ అర్థం ఏంటి? తరువాత, ఆ తరువాత నువ్వు ఎప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి? ఆ తరువాత తత్పరం, దానికి అవతల. ఏమంటే ఆకాశం నీలంగా ఉందా నల్లగా ఉందా? దాని అవతల. అది నీలంగా ఉంటే నీకెందుకు, నల్లగా ఉంటే నీకెందుకు? అసలు నీకు దాంతో పని ఏంటి? గగనే నీలతా దివత్. చాలా కాలం అవస్థాత్రయంలో సాధకుడు పంచకోశాలలో ఆనందమయ కోశ అధిగమనం చేసేటప్పుడు ఈ సూత్రం వస్తుందండి. మీకు ఎవరికి అంటే అంత దూరం అనుభవం ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. నిజానికి ఈ గగనం అన్న విషయం, ఆకాశానికి నీలవర్ణం ఉందా నల్లవర్ణం ఉందా నలుపా నీలమా అన్న గొడవ, ఈ ఆకాశవర్ణం యొక్క సమస్య పరిష్కారం కావాలి అంటే ఆనందమయ కోశాన్ని ఎవడైతే దాటతాడో వాడికి తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. అప్పటి వరకు ఎంతసేపు దీంట్లో కొట్టుకోవడమే. ఈ ఆనందమయ కోశ అధిగమనం చేసేటప్పుడు ఈ సూత్రం ఉపయోగపడుతుంది అన్నమాట. నిజానికి ఆత్మబోధలో అనుభవరీత్యా చెప్పాలి అంటే ఒక్కొక్క కోశాన్ని అధిగమనం చేసేటప్పుడు ఎలాంటి నిర్ణయం ఉంటుందో అందులో ఇమిడి ఉంది అంతర్నిహితంగా. అందుకని ఆత్మబోధ చెప్తున్నప్పుడు తన గురించి తానే చెప్తున్నట్టుగా గురువు అనుభవిస్తాడు అనమాట. ఎవరి గురించి చెప్తున్నాడంటే ఎవరికో చెప్పటల్లా, తనకు తానే చెప్పుకుంటున్నాడు. తన అధిగమనం గురించి తానే చెప్తున్నాడు. తాను దాన్ని ఎట్లా అధిగమించాడో ఆ స్థితిని గురించి వర్ణించే ప్రయత్నంలో అసంబద్ధంగా మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓ సూత్రబద్ధంగా చెప్పాలని నియమం ఏం లేదు. ఎందుకని? ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలా అయితే ఊలు కొట్టే పిల్లవాడికి తల్లి ఏదైతే నేర్పాలని ప్రయత్నిస్తుందో, తల్లికి అన్నీ వచ్చు, పిల్లవాడికి ఏమీ రావు. పిల్లవాడికి ఊలు కొట్టడం ఒకటే వచ్చు. కానీ తల్లి ఆ ఊలలోనే వాడికి భాష నేర్పించేస్తుంది, వాడికి భావం వచ్చేట్టు చేసేస్తుంది. వాడు అన్నీ గుర్తుపట్టేస్తాడు. వాడికి భాష రావక్కర్లా, వాడికి భాష రాకముందే భావం వచ్చేస్తుంది. భావం వచ్చిన తర్వాతే భాష వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానవ వికాసంలో భావం ఏర్పడ్డ తర్వాతే భావ వ్యక్తీకరణకు భాష వచ్చిందే గాని భాష వల్ల భావం ఏర్పడదు. కానీ మానవుడు భాష నేర్చుకున్న తర్వాత భావాన్ని మర్చిపోయాడు. అమ్మ అంటే బొమ్మ అనుకున్నాడు అంతే. అమ్మ అంటే బొమ్మ కాదు కదా. ఏదో అమ్మవారి గుడిలోకి వెళ్ళి ఒకసారి ఇవాళ లక్ష్మీదేవిలాగా ఉందండి, వాళ్ళ సరస్వతీదేవిలాగా ఉందండి, ఇవాళ ఏదో మహాకాళిలాగా ఉందండి, ఇదంతా అమ్మ అంటే బొమ్మ. కానీ అమ్మ అంటే ఇది కాదు కదా. నీకు భావమే అందించినటువంటి వ్యక్తి పరబ్రహ్మం అది. అందువలన నువ్వు భావం నుంచి భావాతీతం అవ్వాలి. భావము భావాతీతము మధ్యలో ఉంది ఈ ఆకాశ వ్యవహారం.
ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అన్న ఒక్క సూత్రం మీద భూమండలం మీద కొన్ని లక్షల ఆశ్రమాలు ఉన్నాయి, కొన్ని లక్షల మార్గాలు ఆశ్రమాలు ఉన్నాయి. ఒక్క ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అన్న ఒక్క దాని మీదే ఈ ఆనందమయ కోశాన్ని అనుభవించడం, అధిగమించడం, ఈ రెండింటి మీదే అనేక మంది స్వామీజీలు వచ్చి వెళ్ళిపోయారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఆనందమయ కోశాన్ని దాటించలేకపోయారు, ఆకాశం అన్న లక్షణాన్ని దాటించలేకపోయారు. మానవ జీవితంలో ఈ ఆకాశం అనే లక్షణాన్ని అధిగమనం చేయడం చాలా చాలా విశేషం. ఒక్క స్వరూప జ్ఞానం చేత మాత్రమే సాధ్యం, మిగిలిన వాటి వల్ల అవుతుంది. ఎన్ని సాధనలు చేయి, అన్ని ఆకాశం అనే హద్దుకు వెళ్ళి గుద్దుకుని కింద పడిపోవడం. చాలా జాగ్రత్తగా అత్యంత సూక్ష్మమై, ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదా మహత్తై, రెండు మార్గాలు ఉన్నాయి. ఈ ఆనందమయ కోశం అనే ఆకాశ లక్షణాన్ని అధిగమించాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి అత్యంత సూక్ష్మం అయిపోవాలి. ఎంత సూక్ష్మం అవ్వాలంటే పరమాణువు కంటే సూక్ష్మం అయిపోవాలి. లేదా మహత్తంతా విక్రమించాలి, విశాలం అవ్వాలి, విరాట్ రూపాన్ని ధరించాలి. ఈ రెండు మార్గాలు ఒకే జన్మలో ఎవరికైతే సాధ్యపడతాయి, ఈ రెండు మార్గాలు ఒకే జన్మలో సాధ్యపడవండి, సాధారణంగా ఒక జన్మలో సాధ్యపడతాయి. అలా ఈ రెండు ఎవరికైతే సాధ్యపడతాయో వాడికి ఆ జన్మలో రాహిత్యం సాధ్యమైపోతుంది, రహిత మార్గం సాధ్యమైపోతుంది. ఇది అచల మార్గంలో అధికారిత్వం. వాడికి రెండూ తెలిసి ఉండాలి. పరమాణువు కంటే సూక్ష్మం అన్నది తెలిసి ఉండాలి, మహత్ కంటే అవతల అన్నది కూడా తెలిసి ఉండాలి. ఈ రెండు ఎవరికైతే తెలుసో వాడు జన్మరాహిత్యానికి అధికారిత్వం కలిగిన వాడు. ఏదో ఒకటే తెలిసిందనుకోండి, ముక్తికి అధికారిత్వం కలిగిన వాడు, అతీత మార్గానికి అధికారిత్వం కలిగిన. ఈ రెండింటిలో ఏది తెలియలేదనుకోండి, అప్పుడు మీరు ఆ జన్మలో సాధన చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సాధనకు సంబంధించిన సంస్కారాలని, వాసనల్ని ముందు పోగు చేయాలి. మల విక్షేప ఆవరణ దోషాలను, నామరూప క్రియా నటనలను మిథ్యా వస్తువుగా గుర్తించగలిగేటటువంటి విజ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన సాధనలు చేయాలన్నమాట. ఈ పరిణామం అంతా పూర్తి చేయటానికే మానవ జన్మలో ఎంత సమయం కేటాయించబడుతుంది? సమయం అందరికీ సమానం. మనం మిథ్యా వస్తువులను పోగేయడానికి మనం సమయాన్ని ఎక్కువ కేటాయించామా, తానకు లభించినటువంటి వస్తువులని మిథ్యా వస్తువుగా చూసే విజ్ఞానానికి సమయాన్ని కేటాయించాం. ఆ కుర్చీ బాగుంటుందా, ఈ కుర్చీ బాగుంటుందా, ఆ సోఫా బాగుంటుందా, ఈ సోఫా బాగుంటుందా, ఆ వర్ణం బాగుంటుందా, ఈ వర్ణం బాగుంటుందా, ఆ వస్తువు బాగుంటుందా, ఈ వస్తువు బాగుంటుందా. తల్లి గర్భంలో నుంచి మొదలు పెట్టాడు, ఇది బాగలేదు, ఇది బాగలేదు అంటాం. ఎందుకని? గర్భవాస నరకం అనేటటువంటిది బాగలేదని అక్కడి నుంచే చెప్పడం మొదలుపెట్టి, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు అంటం వల్లనే ప్రసవ వేదన వచ్చింది తల్లికి. నా వికాసానికి ఇది సరిపోవట్లేదు, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, నేను బయటకు వచ్చేయాలని అక్కడి నుంచే పోరు మొదలెట్టాడు. ఎంతకాలం పోరు పెడతాడు? ఈ కొండ పగలేసేంత వరకు పోరు పెడతాడు. ఆ తర్వాత ఏముంది, మళ్ళీ ఇంకో కొండలో చేరతాడు. కొండ పట్టుకెళ్ళినంత మాత్రాన కొండలో ఉన్న ఆకాశం కూడా ఫ్రీనేనండి అంటే ఎట్లాగా? ఇలా మిథ్యా భ్రాంతులు మానవ జీవితంలో అనేక ఉన్నట్లుగా తోస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆత్మబోధని ఇప్పటి వరకు 20 శ్లోకాలు, 20వ శ్లోకం అన్న దగ్గర ఇంతసేపు కేవలం చదవనివ్వకుండా ఆయన్ని ఇంతసేపు చెప్పడం మనకు ఉద్దేశ్యం ఏమిటంటే, ఇది ఒక పురాణ శ్రవణంలాగా ఆత్మబోధని ఎవరైతే వింటారో అది అప్పుడు 5 ఏళ్ల వయసుకి 8 ఏళ్ల వయసు వాళ్ళగా పనికొస్తుంది. దీంట్లోని సౌమ్యలను, మార్మిక సౌమ్యలను గురువు ఎప్పుడూ కూడా ఒకవైపు చూపిస్తూ ఉంటాడు. చూపించే గురువును చూడాలా, గురువు చూపించే లక్ష్యాన్ని చూడాలా అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన. సాధ్యమైనంత వరకు మనం దృష్టి గురువు మీదే పెడతాం. దృష్టి గురువు మీద పెడితే లాభం లేదు.
గురువు ఎప్పుడూ ఒకటి సూచిస్తూ ఉంటాడు. సూచిస్తూ ఉన్న లక్ష్యాన్ని చూడగలిగేటటువంటి వాడే సత్శిష్యుడు అవుతాడు, వాడే గురుపుత్రుడు అవుతాడు. అతీత దృష్టి వరకు ఉంటే మీరు సత్శిష్యుడు. కైవల్య మార్గానికి సంబంధించిన అధికారిత్వాన్ని, రహిత దృష్టికి మీరు ఎప్పుడైతే అధికారిత్వాన్ని పొందుతారో అప్పుడు గురుపుత్రుడు. తప్పక మానవుడికి ఈ జన్మలో ఏదైనా ఒక పట్ట, ఒక అధికారిత్వం, ఏమండి నేను ఏదైనా ఒకటి పొందాను అని చెప్పుకోదగింది ఏమైనా ఉంటే ఏ మహానుభావుడి చేత అయినా కానీ 2 మాటలు అనిపించుకోవాలంట. ఏమని? సత్శిష్యుడని కానీ గురుపుత్రుడని కానీ అనిపించుకోగలగాలి. ఈ 2 గనక, ఈ రెండిట్లో గనక నువ్వు ఏదైనా సాధిస్తే అది నిజమైనటువంటి లక్ష్యాన్ని సిద్ధింపచేసుకునేటటువంటి మార్గం. అప్పుడే నీ జీవితానికి ఏమైనా సాఫల్యత, ధన్యత. అలా సత్శిష్య పదవిని, గురుపుత్ర పదవిని సాధకులందరూ ఆత్మవిచారణ ద్వారా, స్వరూప జ్ఞాన నిష్ఠ ద్వారా సత్తు, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే 5 లక్షణాలని నీవు గుర్తుపట్టి నీ ఉనికి స్థితిలో మాత్రమే నువ్వు ఉంటే, ఏమంటే నేను అలా ఉంటే మా గురువు గారికి ఎలా తెలుస్తుందండి? మిగిలినవన్నీ అంటే తెలుస్తాయి కానీ ఇది ఎట్లా తెలుస్తుందండి? అలా ఉండేవాడికి తెలుస్తుంది, అలా ఉన్నవాడికి తెలుస్తుంది. నీ గురువు గారి దగ్గర నువ్వేమి నీ గురించి ఏమి పెద్ద చాటభారతం అని చెప్పక్కర్లే. ఏమంటే పొద్దున్న లేచానండి, నేను అది చెరిగానండి, నేను ఇది ఊడ్చానండి, నేను అది చేశానండి, నేను ఇది చేశానండి అని ఆ స్టోరీలు ఏం చెప్పక్కర్లే. ఎందుకని? ఆయన కొండ మీద దేవుడు, ఆకాశం పైన దేవుడు, అక్కడి నుంచి వస్తాడు. అక్కడి నుంచి చూసేవాడికి వారెరుగని మరుగు ఉండదు. అలా చూస్తే చాలు, ఓహో నీ లోపల అంతరాళాల్లో, నీ అంతరంగంలో ఏ మదన పడుతున్నావో ఆ మదనమే ఆయనకి తెలిసిపోతుంది. ఉన్నదున్నట్లుగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉన్నదున్నట్లుగానే ఉండి ఉన్నదున్నట్లుగానే చూస్తాడు. ఉన్నదున్నట్లుగా ఉండి చూసే చూపుకి మరుగు అనేది ఉండదు అన్నమాట. నువ్వు వాడి దగ్గర ఏం దాచలేవు. ఎందుకని? నువ్వు బయటికి చెప్పలేనివే వాడు చూసేది. నువ్వు బయటికి చెప్పుకోగలిగే వాడితో ఆయనకి ఏం పని లేదు. నువ్వు ఏవైతే ఈశ్వరుడికి మాత్రమే చెప్పుకోగలవో అవి మాత్రమే చూస్తాడు గురువు. వాటికి మాత్రమే పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. చెప్పడు, చూపుతాడు. గురువు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, నీకు ఒక లక్ష్యాన్ని, మార్గ నిర్దేశనం, ఇదిగో అటు చూడమంటాడు, ఆ దిశగా చూడమంటాడు, అలా ఉండమంటాడు. ఆ లక్ష్య నిర్దేశనం చెప్పిన దిశగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆయనకు అర్థమైపోతుంది. పిల్లవాడు తల్లిదండ్రుల మాట వింటున్నాడా, వినటం లేదా? తల్లి తండ్రికి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందండి అంటే, నువ్వు కూడా తల్లి తండ్రి అయితేనే తెలుస్తుందిరా బాబు, లేకపోతే తెలియదు. ఇంపాసిబుల్. నీకు నాన్నగారి విలువ తెలియాలనుకోండి, నువ్వు తాతవైతే కానీ నీకు నాన్నగారి విలువ తెలియదు. ఎందుకని? అప్పటికి తెలుస్తుంది, అప్పటికి కానీ ఆ పరిణతి రాదు. అలాగే గురువు పడే కష్టం తెలియాలి అంటే, గురువుకి ఎంత తెలివితేటలు ఉండాలనేది తెలియాలంటే నువ్వు కూడా ఏమవ్వాలి? ఆ గురుపీఠాన్ని అందుకోవాలన్నమాట. శిష్యుడిగా అయిపోకూడదు, ఆ గురుపీఠాన్ని అందుకోవాలి. సత్శిష్యుడు అవ్వాలి, గురుపుత్రుడు అవ్వాలి, గురుపీఠాన్ని అందుకోవాలి. ఆ పీఠ పారంపర్యాలను అక్కడ కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. నేను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క అంతరంగాన్ని ఎరిగినప్పుడు ఆ అంతరంగంలో వాడుపడే మదనాన్ని నివారించడానికి నువ్వు ఎలా సహాయం చేయాలో, ఎలా శ్రమ చేయాలో. ఎప్పుడు మనకు డౌట్ రావాలి, అసలు పరమాత్మ అర్జునుడికి సారథ్యం వహించవలసిన అగత్యం ఏమిటి? ఈ బండితోలే బాపతి ఉద్యోగం తీసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా బండితోలే ఉద్యోగం తీసుకుంటారా? డ్రైవర్ ఉద్యోగం, అందులో అది కూడా అనవసరం కదా ఉద్యోగం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రథికుడు ఆ రథాన్ని అడుతిప్పు ఇటుతిప్పు అని చెప్పాలి అంటే ఒక పద్ధతి ఉంది. ఏమిటది అంటే, ఆయన కాలు చెప్పు ఈ రథసారథి భుజం మీద ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. అంటే నోటితో మాటలతో చెప్పడం కుదరదు, ఇదేదో సినిమాల్లో అట్లా చెప్తుంటారు.
ఆ గుర్రం తోలేవాడు గుర్రాన్ని ఎట్లా అయితే డొక్కలో తన్నుతూ ఉంటాడో, ఆ తన్నిన దాన్ని బట్టి అది గమనం మార్చుకుంటూ ఉంటుంది. ఎంత వేగంగా తన్నుతుంటే అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది. అట్లాగే రథికి సారథికి మధ్య ఆ రకమైన సంబంధం ఉంటుంది. చూడండి, సహాయం చెయ్యాలని ఒకసారి డిసైడ్ అయిపోతే పరమాత్మ ఏ స్థాయి వరకైనా సరే దిగి వచ్చి సహాయం చేశాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి భీష్ముని యొక్క మరణ రహస్యం, నిన్ను ఓడించాలంటే ఎలా తాతగారు అని అడగటానికి కుదరదు కాబట్టి ద్రౌపదీదేవి వెళితే ద్రౌపదీదేవి చెప్పులు యొక్క శబ్దంతో తెలిసిపోతుందని, అమ్మ ఆ చెప్పులు ఇటీ అమ్మ అని చెప్పులు తన ఉత్తరీయంలో మూట కట్టుకుని బయట నిలబడి. అంత అవసరం అండి పరమాత్మకి? మనమేమనుకుంటున్నాం, మన ఇంటో మన పిల్లలు, మన భార్య గారు, మన భర్త గారు, మన సంసారం, మన వస్తువులు, అబ్బో వీళ్ళకి ఎంత చేశాను అనుకుంటున్నారు నేను అన్నాం. ఏమైందప్పుడు? ద్వైధీ భావన, ద్వంద్వ ప్రవృత్తి. ఆకాశం నీలంగా ఉందో నల్లగా ఉందా? ఎప్పుడైతే నీకు ఏదైనా తోచగానే వెంటనే నీకు ఈ ప్రశ్న గుర్తురావాలి. గగనే నీలతాదివత్, ఆకాశం నీలంగా ఉందో నల్లగా ఉంది? ఆకాశానికి వర్ణం లేదు, పరమాత్మకు ఉనికి లేదు. పరమాత్మకు ఉనికే లేదు. పరమన్న శబ్దంలో ఉంది రహస్యం. ఆత్మకు ఉనికి ఉంది, పరమాత్మకి ఉనికి లేదు. బ్రహ్మమునకు ఉనికి ఉంది, పరబ్రహ్మమునకు ఉనికి లేదు. పరమునకు ఉనికి ఉంది, పరాత్పరమునకు ఉనికి లేదు. ఉనికి కూడా లేదు అక్కడ. ఇది కైవల్య నిర్ణయం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురుగారు.